వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు చిన్న పిల్లలప్పుడు తెగ కొట్టేసుకుంటూ ఉంటారండి. వాళ్ళకి కొనిచ్చారు, నాకు కొనిలేదు. వాళ్ళు ఎక్కువ ప్యాంపర్ చేస్తున్నారు, నన్ను చేయట్లేదు. వాళ్ళు ఎక్కువ తిడుతున్నారు, నన్ను ఎక్కువ తిడుతున్నారు, వాళ్ళని తిట్టట్లేదు. ఇట్లా చిన్నప్పటి నుంచే డెవలప్ అవుతుంది. దాన్ని ఎలా సరి చేయాలి రమగారు? ఇది చిన్నప్పటిది కాదు జయ. చిన్నప్పుడు అంత తెలీదు. ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే పెద్దయ్యాక వస్తాయి అవి. చిన్నప్పుడు వాడిని ముద్దు చేస్తున్నారు, నన్ను ముద్దు చేయట్లేదు లాంటి భావాలు వాళ్ళంతటా వాళ్ళకి పుట్టవు జయ. ఎవరైనా కల్పిస్తారు. ఏదో ఒక సందర్భంలో అంటారు, వీడంటే వాడిని అంత బాగా చూడలేదు కానీ వీడిని బాగా ముద్దు చేస్తున్నారు. ఇప్పుడు పక్కన వాళ్ళే అంటారా రమగారు? చక్కగా అంటారు. పని పాట ఉండదు, నోరు కొవ్వు ఉంటుంది, ఇట్లా అక్కర్లేని మాటలు. అంతే కదా. సాధారణంగా ఏమవుతుందంటే జయ, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో, మీరు మీ సొంతాన్ని ఆలోచించుకోండి. ప్రతి వాళ్ళు కూడా ఫస్ట్ బేబీ అప్పుడు తల్లిదండ్రులకి అనుభవం ఉండదు, భయాలు ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ ప్రెగ్నెన్సీలు కూడా ఇటా జాగ్రత్తగా ఉంటారు. సెకండ్ ప్రెగ్నెన్సీ ఈజీగా ఉంటుంది. తల్లులు అలాగే ఉంటారు, తండ్రులు కూడా అలాగే ఉంటారు. ఎక్స్పీరియన్స్ కదండి, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ మొదటి బేబీకి జాగ్రత్తలు, శ్రద్ధ, భయము, అనుమానాలు, కంట్రోలు. వాళ్ళని నిన్ను చాలా అద్భుతమైన దానిలాగా ఏమనాలంటే ఆదర్శ భారత స్త్రీగా పెంచాలి, ఆదర్శ భారత పురుషుడిగా పెంచాలి, ఇలాంటి భావాలు ఉంటాయి. తర్వాత ఏమో పైన వాళ్ళ పెద్దవాళ్ళ ఇంపోజ్ కొంత ఉంటుంది. చాలా కేరింగ్ తోటి ఎక్కువ కేర్ తీసుకుని టైట్గా పెంచుతారు. ఈ పెద్దవాళ్ళకి రెండో వాళ్ళకి ఒక 5-6 సంవత్సరాలు, 2-3 ఏళ్ళ గ్యాప్ ఉంటే అంత తెలియదు. 2 ఏళ్ల గ్యాప్లో అంతగా తెలియదు. ఒక 5 ఏళ్ళు, 4 ఏళ్ళు, 6 ఏళ్ళు, 9 ఏళ్ళు, 10 ఏళ్ళు ఇట్లా గ్యాపులు వస్తాయి చూడు. ఈ గ్యాపుల్లో ఏమవుతుంది, రెండో ప్రెగ్నెన్సీ మీద వీళ్ళకి సులువైపోతుంది తల్లులకి. ఆ ప్రెగ్నెన్సీని, పైన ఉన్న బిడ్డని కూడా హ్యాండిల్ చేయటంతో అనుభవజ్ఞలం అయిపోయామనుకుంటారు, అవుతారు కూడా. రెండో వాళ్ళు అన్నిటికీ ఏడ్చి పెద్ద పిల్లలు జాగ్రత్తగా భయంగా ఉంటే చిన్నవాళ్ళు కేర్లెస్గా పెరుగుతారు. వాడి ఇష్టారాజ్యం. ఆ పెద్ద పిల్లల్ని ఎంతసేపు ఎత్తుకున్నట్టుగా చిన్నపిల్లల్ని ఎత్తుకోలేకపోతారు. ఎందుకంటే అంత సమయం ఏది, ఈ లోపల వీళ్ళకి కెరీర్లు అవి టైట్ అయిపోతాయి. ఈ పిల్లాడు ఉంటాడు, పైన ఒక పెద్ద పిల్ల ఉంటుంది, దాన్ని స్కూల్కి పంపించడం, దాని డ్యాన్సు, దాని సంగీతం, దానివేవో ఉంటాయి. వీళ్ళ దారిని వీళ్ళు నేర్చేసుకుని పెరిగేస్తారు. దానివల్ల ఇండిపెండెంట్గా ఉంటారు రెండో వాళ్ళు. వాళ్ళన్నిటికీ ధైర్యంగా ఉండేసరికి తల్లిదండ్రికి చిన్న పిల్లల పట్ల భయం ఉండదు, పెద్ద పిల్లల పట్ల అలవాటైన భయం వదిలిపెట్టుకోరు. అంచేత వాళ్ళని కంట్రోల్ చేస్తున్నట్టు, వీళ్ళని వదిలేస్తున్నట్టు అయిపోతుంది. ఇవి క్రమంగా రోజులు గడిచే కొద్దికి వీళ్ళ పెళ్ళిళ్ళు, చదువులు, వాళ్ళ డ్రెస్సింగులతో సహా అన్నిటి మీద ఇంపోజ్ అవుతాయి జయ. పెద్ద పిల్లలకి సాధారణంగా ఎర్లీగా పెళ్లి చేస్తారు, చదువు అవగానే పెళ్లి చేసేయటం, బయటికి ఎక్కడికి చదువులకి పంపించకపోవటం, ఉద్యోగాలకు కూడా వేరే చోటకి వెళ్ళనివ్వకపోవటం చాలా సహజంగా జరుగుతుంది. ఓ పిల్ల పెళ్ళయ్యేసరికి, లేదా ఒక పిల్లాడి పెళ్ళయ్యేసరికి, ఒక పెద్ద బిడ్డని ఇలా చేసేసరికి రెండో వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చేస్తుంది. పెద్ద అమ్మాయికి 21కే పెళ్లి చేసిన వాళ్ళు రెండో అమ్మాయికి 29 దాకా చేయని కుటుంబాలు కోకొల్లలుగా కనపడతాయి మనకి. చూసుకోండి మీ చుట్టాల్లో. అక్కడి నుంచి ఇంకా ఇందులో కూడా పెద్ద అమ్మాయికి ఉన్న కంట్రోల్ రెండో అమ్మాయికి ఉండదు. పెద్ద అమ్మాయిని జీన్స్ కూడా వేసుకొని ఇవ్వాల, రెండోది ఫ్రాకులు వేసుకుని తిరుగుతుంది. రెండో పాప పెద్దదైనా సరే ఫ్రెండ్స్ని తెచ్చేస్తుంది ఇంటికి, ఫ్రెండ్స్ ఇళ్లల్లో ఉండిపోతుంది, ఊళ్ళు వెళ్ళిపోతుంది, ఫారిన్ వెళ్ళిపోతుంది. క్రమంగా ఈ ఇంట్లో పనులకి డిసైడింగ్ ఫ్యాక్టర్ రెండో పిల్ల అవుతుంది చాలా విషయాలకి. పిల్లైనా పిల్లవాడైనా రెండో వాళ్ళ ఇది రోప్ ఎక్కువ కనపడుతుంది ఇళ్లలో. ఎందుకంటే ఈ పెద్దవాళ్ళని ముందే బయటికి పంపించడమో, ఉద్యోగాన్ని పంపించడమో, ఆడపిల్లలైతే పెళ్లి చేసేయటమో చేస్తారు. రెండో వాళ్ళు ముందు నుంచి అవలంబించిన ఈ ఇండిపెండెంట్ నేచర్ ఉంటుంది కదా, అది అన్నిట్లలోనూ దాని ప్రభావం చూపిస్తుంది. ఇవి పెద్దవాళ్ళంటే ముద్దు, చిన్నవాళ్ళంటే లేకపోవటం, లేకపోతే పెద్ద పిల్లల మీద లక్ష్యం లేదు, చిన్నవాడంటే ముద్దు, మా అమ్మకి ప్రేమ, మా అమ్మకి ముద్దు, ఇలాంటివి చెప్పుకుంటారు. ఈ మధ్యలో వీటికి చుట్టుపక్కల ఎలిమెంట్స్, చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు, కజిన్స్, ఇంట్లో పెద్దవాళ్ళు, వాడంటే ముద్దు, వాడిని ఒప్పుకున్నారు, వీడినైతే ఊరుకోలేదు, వీడిని పంపలేదు, వాడిని పంపారు అని ఇలాంటి డిస్కషన్స్ అప్పుడు ఆ విషయాలు బయటపడతాయి. ఈ పిల్లల మనసుల్లో అవి ఉండిపోతాయి. ఏ తల్లైనా ఇద్దరు పిల్లల్ని ఒకేలాగంటుంది.
మహా అయితే ఒక పురిటికి నొప్పులు ఎక్కువ, ఓ పురిటికి నొప్పులు తక్కువ. ఒక పురిటికి టైం చాలా తీసుకుంటుంది, రెండో పురుడు సులువుగా అయిపోతుంది. వీడు ఈజీగా పుట్టేశాడు, వీడితో చచ్చానమ్మా నేను అంటారు. ఆ పిల్లాడు పెద్దవాడు, మా అమ్మ నాతో చచ్చాననింది, నేను చాలా హర్ట్ అయ్యాను అంటాడు. అదొక క్యాజువల్ థింగ్గా తీసుకోరు. ఇంకొకళ్ళు ఉంటారు, 3 పిల్లలు. ఈ కథ కూడా చెప్పాల్సింది. మూడోది అన్వాంటెడ్ చైల్డ్, అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది, ఉంచుకున్నారు. ఆవిడ ఎప్పుడో సందర్భంలో వాళ్ళ అమ్మ నవ్వుతూనో సరదాగానో అసలు దీనికి అందలుచుకోలే, ఇది వచ్చేసిందంటూ, నేను అన్వాంటెడ్ చైల్డ్ని మా అమ్మకి, నాకు ఎంత కష్టంగా ఉందో నాకు ఇప్పటికీ గన్స్లో గుచ్చుకుంటుంది అని ఓ పిల్ల మనకు చెప్తుంది కౌన్సిలర్లకి. ఆ తల్లి ఆ పిల్ల హర్ట్ అవుతుంది అనుకోదమ్మా, మామూలుగా చెప్తుంది. లేకపోతే ఏదైనా బాగా డబ్బు ఇబ్బందులు అవి వచ్చాయి అనుకో, ఆ 2 పిల్లలతో ఆపేస్తే సరిపోయేది, దీన్ని తెచ్చాం, దీన్ని చేయలేసి వస్తున్నాం అంటారు. పాప అన్నీ చేస్తారు. ఈ పిల్లలు అన్నీ చేయించుకుని దొబ్బి అలా అనాలన్నమాట. చక్కగా చేయించుకుని అన్నీ ఆ అమ్మ అన్న మాట మాత్రం గుర్తుపెట్టుకుంటారమ్మా. ఆ మాట అంది మా అమ్మ, నన్ను ఇలా అంది, నేను ఎప్పటికీ మర్చిపోను. ఎంత దుఃఖంగా ఉంటుందో, ఎంత కష్టమో, ఎంత బాధో, నిన్ను పెంచడానికి ఆ తల్లి అనుభవించిన బాధ కంటే ఆవిడన్న ఒక వాక్యం నిన్ను ఎక్కువ బాధిస్తుంది. ఇవి పెద్దవి చేసుకుంటారు. మా అమ్మకి పెద్దవాళ్ళంటే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు, నేను నన్ను అనుకోకుండా కన్నది కాబట్టి నాకు శ్రద్ధ చేయలేదు, అక్కకి 2000 డ్రెస్ కొని నాకు 1500 డ్రెస్సే కొంది. ఇలా ప్రతి దాంట్లోనూ దాన్ని తీసుకొచ్చుకుంటారు. అన్నిట్లలో నీకు ఎక్కడెక్కడ నువ్వు బాధపడుతున్నావో ప్రతి చోట అమ్మకి ఇష్టం లేకుండా నేను పుట్టాను అనే పాయింట్ని తెస్తారు, యాడ్ చేసుకోవటం. నిజానికి నీకు అన్నీ జరుగుతాయి, వాళ్ళ శక్తికి మించే చేస్తారు. పెద్ద పిల్లల కంటే చిన్నపిల్లలకి పనులు ఎక్కువ చేయాల్సి వస్తారు. పెద్ద అమ్మాయికి 21 పెళ్లి చేస్తే రెండో అమ్మాయిని 30కి చేస్తే ఎన్నేళ్ళు ఆ రెండో పిల్లని తల్లి భరించిందమ్మా, అవునా? అవి గుర్తుండవు, తట్టవు అసలు మనకి. మనం ఏది హర్ట్ అవుతున్నామో, ఏది హర్ట్ అయ్యామో దాని చుట్టూతానే సాలిగూడులాగా అల్లుతాము మనం. ఈ గూళ్ళు అల్లుతూ ఉంటే అసలు విషయం ఎంత చిన్నది, సాలిపురుగు ఒక చిన్న పురుగుని తెచ్చి పెడుతుంది అక్కడ, అది ఇంతే ఉంటుంది, సాలిగూడు ఇంత ఎత్తుంటుంది, నువ్వు ఇంత అల్లుకున్నావు. అసలు విషయం చాలా చిన్నది. ముఖ్యంగా మా అమ్మ ఇలా కూడా చెప్తారు, మా అమ్మ సరిగ్గా పెంచలే, నన్ను బాగా చూడాలి, నేను నా పిల్లల మధ్యలో ఆ తేడా చేయను. మొన్న ఎవరో చెప్పారు, చెప్తా ఇదో కూడా. మా పెద్ద అబ్బాయి బర్త్డే గ్రాండ్గా చేశామండి. రెండో అబ్బాయి 7 ఇయర్స్ తర్వాత పుట్టాడు. వీడు బర్త్డే చేయకపోతే, వీడు అన్నయ్య బర్త్డే ఫోటోలు ఉన్నాయి నా బర్త్డేలో లేవు అంటే, నాకు బర్త్డే ఎందుకు చేయలేదు అని అడుగుతాడని చేసామన్నారు. మాకు అసలు ఇబ్బందుల్లో ఉన్నాం, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం. నాకు హెల్త్ బాగోలేదు, మా మామగారు పోయారు, ఇంకేదో అయ్యింది, మా ఆయన అమెరికా వెళ్ళారు, అసలు అవకాశమే లేదు. కానీ పిల్లాడు హర్ట్ అవుతాడేమో పెద్దయ్యాక, నా బర్త్డే చేయలేదని చేసామంటారు. రెండో పిల్లలు చురుగ్గా యాక్టివ్గా చకచకలాడుతూ ఏదైనా నేర్చేసుకుని ఏదైనా చేసేసి ఏడుపు కొట్టుగా లేకుండా కింద పడినా వాడే మళ్ళీ లేచేస్తుంటాడు. పెద్ద పిల్లలేమో ఎంతసేపు ఏడుస్తారు, భయపడతారు, బెంగపెట్టుకుంటారు. వాళ్ళని కాచి కాపాడాలి. మీ అమ్మ నిన్ను వదిలేసింది, వాడిని ఎత్తుకుంది అంటారు. లేదా దానికి ఫ్రీడమ్ ఇచ్చింది, నీకు ఇవ్వలేదు. ఎప్పుడు కూడా ఎవరి జీవితం వాళ్ళదే. అమ్మ నాన్న ఇద్దరికి సమానంగానే చూస్తారు. వ్యవహారాల్లో హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి. వీళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ ఎక్కువ, ఒకళ్ళ మీద ప్రేమ తక్కువ ఏముండదమ్మా. ఫస్ట్ కిడ్ కాబట్టి వాడంటే ముద్దు, లాస్ట్ కిడ్ కాబట్టి వీడంటే ముద్దు, తండ్రికి పెద్దవాడు కావాలి, తల్లికి చిన్నవాడు కావాలి, ఏముండదండి. అలా జరగదు అసలు. ఇవన్నీ వ్యవహారాల వల్ల మనం ఊహించుకుంటాం. జరిగే వ్యవహారాల వల్ల మనం ఊహించుకుంటాం అంతే. మనం సొంతంగా పిల్లల తల్లులు అయ్యాక మనకు తెలుస్తుంది. అందుకని నేను రెండో కిడ్ని నేను బాగా చూడలేదు కాబట్టి నా కిడ్ని నేను బాగా చూడాలని నేను ఒక్క కిడ్నే కన్నానని చెప్తారు. అవును రమ్మగారు, విన్నా నేను కూడా. నేను అందుకే సింగిల్ కిడ్ ప్రేమ భాగమే పెట్టుకోవడం ఇష్టం లేదు నాకు. ఇదివరకు 14 మంది పిల్లలు ఉండేవాళ్ళమ్మా. మరి 14 మంది పిల్లలు ఉండేవాళ్ళు, 10 మంది ఉండేవాళ్ళు. ఏ తల్లికి ఏది ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, అంతా ఒకటే, అన్నీ ఒకటే రకమైన పేగు తెంచుకోవటమేనమ్మా. ఆవిడ రక్త మాంసాలు ఇస్తేనే కదా ఎంతమంది ఉన్నా ఒక్కళ్ళే ఉన్నా. అదే కదా. ఈ భావాలు ఇవన్నీ కూడా మనం పెంపొందించుకునేవే తప్ప
జరిగిన సందర్భాలు ఆయా సమయాలను బట్టి ఇవి జరుగుతాయి. అవును. పూర్వం మనం పెద్ద ఆడపిల్లలకి బాగా పెద్ద పెద్ద కట్నాలు ఇచ్చి మంచి మంచి సంబంధాలు చేసి 5-6 ఉంటే చివరి వాళ్ళకి సంబంధాలు చూడలేని స్థితిలో నాన్నలు వచ్చేసే పరిస్థితులు కూడా కనపడేవి. పెద్ద పిల్లలకి ఆస్తులు ఇస్తారు, బంగారం ఇస్తారు, తల్లిదండ్రి జవసత్వాలతో ఉండి మంచి ఓపికతోటి వాళ్ళకి పురుళ్ళు పోసేస్తారు. చివరి పిల్లలకి ఏది సాగదు, ఓపిక ఉండదు. ఏది సాగదమ్మా. తల్లులు పెద్దవాళ్ళు అయిపోతారు, తండ్రులు కొండకు ఉండరు, వీళ్ళకి ఏం జరగదు. బాగా ఎవరి ప్రాప్తం వాళ్ళది. ఆ ఇంట్లో పెద్ద బిడ్డగా పుట్టే ప్రాప్తం పెద్దకైకుంటే ఆఖరి బిడ్డగా పెద్దగా చూసే అవకాశం, చూపు దొరికే అవకాశం చివరి లేని వాళ్ళు చివరి పిల్లలుగా పుడతారు. మనం ఆలోచిస్తే ఎట్లా దాని అంతే మీద? అంతే. మనకి ఏది దక్కిందో అది దక్కినట్టు. కొన్ని చోట్ల చూడండి రమ్మగారు, మొదట్లో అంత సంపాదన లేకపోవచ్చు, తర్వాత వస్తుంది. చివరి పిల్లలకి మంచి గ్రాండ్ గా ఇవ్వచ్చు, అవుతాయి, గ్రాండ్ గా చూసుకోవచ్చు, అవును, మంచి సంబంధం దొరకవచ్చు. అలా కూడా అవుతుంది. కట్న కానుకలు ఇప్పుడు అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు రోజులు వేరు వేరు. కాబట్టి ₹1 ఎక్కువ ఎక్కువ కూడా ఇవ్వచ్చు. ఇవ్వచ్చు. దానికి ఇష్యూలు ఉంటాయి. దానికి ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు అంతంతమంది పిల్లలు వ్యవహారాలు లేవు మనకి. 2-1 ఒకదానికి ప్రెజుడీసు రకరకాలు డెవలప్ చేసుకుని, మా అమ్మ ప్రైమ్ టైంలో నాకు టైం ఇవ్వలేదు, మా అమ్మ నాన్న టైం ఇవ్వలేదు, మా అమ్మమ్మ దగ్గర పెట్టేశారు, అమ్మమ్మ వాళ్ళు దొరికినంత కేరు, లేదా నానమ్మ దగ్గర దొరికిన కేరు అమ్మ నాన్న దగ్గర దొరకలేదు, మా అమ్మ ఇవ్వలేదు, మా నాన్న ఇవ్వలేదు, కొట్లాట, బాధపడుతూ ఉంటారు. ఇద్దరు పిల్లలు ఉంటే మనం చెప్పిన ఈ రకరకాల భావాలు. అవునండి, అవును. ఈ భావజాలాల్లోకి వెళ్ళి భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు. మానవ సంబంధాలు పాడు చేసుకోకండి. ఒక అమ్మ, ఒక నాన్న, ఓ చెల్లో, తమ్ముడో, అన్నయ్యో, అక్కో ఎవరైనా ఉంటే వాళ్ళని చెడగొట్టుకోవద్దు. మీ పెంపకం మన రోజుల్లో నిన్నున్నట్టుగా ఇవాళ ఉండదు, ఈ సీజన్లో ఉన్నట్టుగా ఇంకో సీజన్లో ఉండదు, ఈ సంవత్సరం ఉన్నట్టు ఇంకో సంవత్సరం ఉండదు. అలాగే ఈ ఒకే సిచ్యువేషన్లో నిన్న యాక్ట్ చేసినట్టుగా ఇవాళ మనం యాక్ట్ చేయలేకపోతాం. ఇది లోక సహజమైన, మానవ సహజమైన, అత్యంత సహజమైన విషయంగా ఆలోచిస్తే మీకు జరిగినవన్నీ మామూలుగా కనపడతాయి. మనమైనా ఈ సిచ్యువేషన్లో ఇట్లాగే యాక్ట్ చేస్తాం. నేనైతే అట్లా చేయను అంటాం. అందులోకి వెళ్తే కానీ మనకు తెలియదు. అంతేగా, ఆ సిచ్యువేషన్ మన నెత్తి మీదకి వస్తే మనకు అర్థమవుతుంది. అవి రావు ఎప్పటికీ. అవతల వాళ్ళని మనం అపార్థమే చేసుకుంటాం. ఒకవేళ రకరకాల అపార్థాలు అయ్యి జీవితంలో మీరు బాధపడుతూ ఉంటే వాటిని ఈ రోజుతో వదిలిపెట్టేయండి. మర్చిపోవటం సులువు అంట, మర్చిపోవు, పట్టుకుంటావు, ఏం ఉద్ధరిస్తావు? టెన్షన్ తప్ప. మరి నీకు థైరాయిడ్ వస్తుంది, అనవసరమైన అతి ఆలోచనలతో డయాబెటీస్ వస్తుంది. శంఖచక్రాలు సాధించకండి. భుజాల మీదున్న బరువుని వదిలించుకోండి. లేక లేక దొరికిన మానవ జీవితాన్ని, లేక లేక దొరికిన కుటుంబ జీవనాన్ని పాడు చేసుకోవద్దు. మీకు మీరు హాయిగా టైం ఇవ్వండి, హ్యాపీగా జీవించండి. రైట్ రమ్మ గారు. నమస్తే. నమస్తే జయ.